కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము. కలెక్టర్ కార్యాలయం దగ్గర రోడ్డు విస్తరణకు సంబంధించి వాళ్ళకి స్థలానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కాంపెన్సేషన్ ఇచ్చారని చెప్పేసి మాకు కనీసంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ద్రోహపూరితంగా ఒక్కొక్కరికి ఒక్కో రక పద్ధతిలో ఇచ్చిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ వచ్చారు. అప్పుడు కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీసులు వాళ్ళ అధికారుల చుట్టూ తిరిగారు. అయినా కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఆశతో కలెక్టర్ ఆఫీస్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు ఏం చెప్పారో మనం వాళ్ళతో నేరుగా అడిగి తెలుసుకున్నాం. ఏం చెప్పారు? ఏం చెప్పినాడు? జాయింట్ కలెక్టర్ వస్తాడు, వచ్చినాక మిమ్మల్ని అందరినీ పిలిపిస్తాము, మాట్లాడిస్తాము. ఆ ప్రభుత్వంలో మాకేం చేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం అనేసి చెప్పినారు. ఓకే చెప్పినారా సార్? సార్ ఓకే అన్నాడు. వారం తర్వాత పిలిపిస్తామన్నాడు. అందరినీ మిమ్మల్ని అందరినీ పిలిపి అక్కడికి వస్తారా మీరు వస్తారా? ఆడికి ఏడకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆడికి వస్తామనేసి అన్నారు. సర్వే మాకు ఇల్లు బండ్ల టైల్స్ కొత్త గార ఏమి ఇది ఒక అంతస్తు 2 అంతస్తులు అని చూడలేదు కదా, చూసి అమౌంట్ ఇవ్వాలి కదా. రేకులు 1 సెంటు వాళ్ళకి 30 లక్షలు, 2 సెంట్లు జాగా ఉండి 2 అంతస్తులు ఉండే వాళ్ళకి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు వేసినారు అని సార్ చెప్పడం జరిగింది. సార్ ఏమన్నాడు, వారం తర్వాత పిలిపించి మాట్లాడి చెప్తామని. మొత్తం మీద కలెక్టర్ గారు బాగానే స్పందించారని చెప్పి చెప్పకరావడం కనబడుతుంది. గత ప్రభుత్వం దోహపూరితంగా వ్యవహరించిందని చెప్పి చెప్పారు. దీనికి నష్టం వచ్చే పద్ధతిలో ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా దాని మీద సర్వే చేసి వెంటనే టైల్స్ వేసిన వాళ్ళకి 2 అంతస్తులు 3 అంతస్తులు ఉండే వాళ్ళకి తగ్గట్టుగా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పరావడం కనబడుతుంది. చెప్పండి. పక్కన పనికి రాని ఇంటికి 60 లక్షలు వేసింది. 15 లక్షలు పెట్టి ఇల్లు కడితే 3 లక్షలు వేసింది. మాకు 3 లక్షలు వద్దు, మేము కట్టిన డబ్బులు సగం వేసినా కూడా తీసుకుంటాము. అంటే ఎవరు లంచం ఇస్తే వాళ్ళకి ఎక్కువ రాసినారు. ఆ లంచాలు మేము ఇవ్వటం లేదు. మమ్మల్ని 2 సంవత్సరాలుగా తెప్పిస్తా ఉంటారు, ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పెట్టించారు. అదే గత ప్రభుత్వం 15 లక్షలు ఖర్చు చేస్తే 3 లక్షలు బ్యాంకులో వేస్తామని చెప్పారంట. దాంతో అక్కడుండే నిర్వాసితులంతా కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయినారు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా కరెక్ట్ అయిన పద్ధతుల్లో వాళ్ళ సమస్యని అర్థం చేసుకొని పరిష్కరిస్తుందని చెప్పి భావిస్తున్నాం. అదే పద్ధతిలోనే కలెక్టర్ గారు కూడా స్పందించినారంట. చాలా సంతోషం. మన కామన్ మ్యాన్ వాయిస్ ఆహ్వానిస్తుంది. లంచం తీసుకునేసి వాళ్ళు చాలా తక్కువ వచ్చేదానికి వీళ్ళకి నిర్వాసులు తక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేసినారని చెప్పి ఆరోపిస్తూ వస్తున్నారు. ఇంటికి ఎందుకు పడుతుంది డబ్బు? వాళ్ళ ఇంటికి 30 లక్షలు పడింది. ఆ 30 లక్షలు నా ఇంటికి ఎందుకు? రేకుల చెట్టుకు 30 లక్షలు పడింది. నాది మిద్దిల్లు ప్లస్ రేకుల ఇల్లు. నాకెందుకు 4 లక్షలు వేసినారు అంటే వాడికేం వచ్చింది మాకేం రాదు, వాడికేం పట్టాలి నాకేం పట్టాలేదు. అది మాకు గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ మాకు అనిపించాలి వచ్చి. మాకు ఏం లేదు, మొత్తం 50 రోడ్డు ఇల్లు పోయేటప్పుడు ఒక ఇంటికి ఇచ్చేది ఒక ఇంటికి ఈ పూట ఎట్ట చేస్తారట? పేదవాళ్ళకి కడుపు కొట్టినారు, ఉండే వాళ్ళకి మంచాలు వేసినారా? మేము తిరిగి సంవత్సరం రోజులుగా అలసిపోయి వేడికొచ్చి విసిగిపోతాను. పుట్టుకు లేని వాళ్ళని కింద దొక్కేసి పుట్టుకునే వాళ్ళని ఇంకా పైకి లేపాలనుకున్నది ప్రభుత్వమా? మాకు 2 ఇళ్ళు ఉన్నాయి. 2 నిధులు అయితే 16 లక్షలు వేస్తాను. డబ్బులు అడిగితే అంతే, ఫస్ట్ సంతకం పెట్టుకోండి, డబ్బులు తీసుకోండి, మళ్ళీ రీపేమెంట్ చేస్తాం అంటున్నారు. కానీ సంవత్సరం రోజులు తిరుగుతాను. మా కాళహస్తి ఎవరిమైనా మల్సేరెడ్డి కాడికి తిరిగి అయిపోయింది. కలెక్టర్ కాడికి వచ్చినాం, కోటేశ్వరరావు కాడికి పోయినాం, ఎంఆర్ఓ కాడికి పోయినాం, విఆర్ఓ కాడికి పోయినాం. మాకు యాస్ట్ అయిపోతాం. మాకు పనులు పోగొట్టుకొని పని పోగొట్టుకొని రోజు ఛార్జీలు పెట్టుకొని తిరుగుతాను. పవన్ కళ్యాణ్ దగ్గర సార్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. మాకు ఇక్కడ న్యాయం జరగలేదంటే మేము వచ్చి చంద్రబాబు దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి మాకు న్యాయం చేయమని చెప్పి వెళ్తాం. మా పేదవాళ్ళు కడిపే కొడుతున్నారే కానీ మమ్మల్ని ఎవరికైతే న్యాయం చేయలేదు. మీరేమో న్యాయం చేస్తారని చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడి మేము వేడుకుంటాం. లేదనుకుంటే ఏదో ఒకటి చేసుకోవాల్సిందే తప్పనిచ్చి. మాది 5 సెంట్లు ఇల్లు, 5 సెంట్లు స్థలం ఉంది. ఇల్లు పెద్ద ఇల్లు. రేగుల ఇల్లుకి 4 ఏంటంటే బాత్రూమ్ అంత కూడా ఉండదు. మా ఇంట్లో బాత్రూమ్ అంత కూడా ఉండదు. దానికి ఏంది 30 లక్షలు 40 లక్షలు పడింది. పారి గోడకు 40 లక్షలు అయింది. మా ఇల్లుకి 9 లక్షలు పడింది. ఎట్లా అది?
అందుకే ఇక్కడ అన్ని తిరిగి అయిపోయింది. ఇప్పుడు ఒక సంవత్సరం పైగా అది తిరుగుతున్నాము. పవన్ కళ్యాణ్ ఆడికి పిఠాపురమే పోయి అక్కడికే పోయి పెట్టాము. దారుణాలు జరిగిపోయినాయి. మిత్రులకి ఎందుకు అమౌంట్ తక్కువ, రేకులకి ఎందుకు అమౌంట్ వచ్చింది ఏదేదో లాజిక్ చెప్తారు. ఒక ఊరు అన్నాక ఒక ఊరికి ఇప్పుడు మనం చూడొచ్చు, ఒక చిన్న రేకులింటికి 30 లక్షలు, 60 లక్షలు కూడా వేశారంట. దాదాపు 5 సెంట్ల ఇళ్లలో 2 మిద్దులు ఉంటే వాళ్ళకి 9 లక్షలు, 16 లక్షలు ఇట్లా అసలు అయిన ఖర్చుతో దాదాపు 50-60 లక్షలు ఖర్చు అయి ఉంటే దాంట్లో కాల్భాగం కూడా వేయకుండా చేశారని చెప్పి ఆరోపిస్తూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం గాని సరైన పద్ధతులు లేకపోతే అవసరమైతే పవన్ కళ్యాణ్ దగ్గరికి, అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటాము, తాడపేడ తేల్చుకుంటామని చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ అధికారులారా, వెంటనే సమస్యను పరిష్కరించండి. మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం.